నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. భీమ్గల్ మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రారంభించిన తెలంగాణ హైకోర్టు జడ్జిలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో విషాదం. నిజామాబాద్ ఆటోనగర్కు చెందిన 4 యువకులు గల్లంతు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్ పట్టణంలో ఆషాఢ మాస ఆదివారం సందర్భంగా ఘనంగా ఊర పండగ. ఆర్మూర్ పట్టణంలో మేరు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు, మేరు కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాజం. భీమ్గల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తంగిరాల మాధవీదేవి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి న్యాయస్థానాన్ని ప్రారంభించారు. మారుమూల ప్రాంతంలో న్యాయ సేవలు అందుబాటులోకి రావడం, సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందని త్వరితగతిన సేవలు అందనున్నాయి. జస్టిస్ దేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు, వ్యాజ్యదారులకు వేగవంతమైన, సులువైన న్యాయ సేవలు అందించేందుకు స్థానికంగా కోర్టుల ఏర్పాటు ఎంతో దోహదపడుతుందన్నారు. భీమ్గల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఇకపై కోర్టు పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని, దీనివల్ల సమయంతో పాటు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత్ లక్ష్మి, బార్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ చందర్, న్యాయవాదులు చైతన్య, సురేష్, జగన్, ఏలేటి గంగాధర్, భూపత్ రెడ్డి, రమేష్, వివిధ పార్టీల నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మన ప్రత్యేక ఇండివిజువల్ కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరే వరకు మనం ఎవరు చెప్పదు, ఎవరు భౌతిక మాత్రం తెలియాలి. కానీ ఇది పబ్లిక్కి సంబంధించిన కోరిక అయినప్పుడు పబ్లిక్ అందరికీ కూడా తెలియాలి, పబ్లిక్ కూడా కోరుకోవాలి కదా. నేను అందుకే టెంపుల్ అయ్యగారిని అక్కడ గర్భగుడిలోనే చెప్పాను, నా కోరిక ఇది, ప్రతిరోజు మీరు కూడా పూజించి ఈ విధంగా ఈ భీమగల్ కోర్టులో ఏదైతే ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నామో ఆ కోర్టులో నిష్పక్షపాతమైన న్యాయం ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు అక్కడ పూజ చేయడం ఇలా వచ్చి ఇనాగ్రేట్ అక్కడ దేవాలయంకి వెళ్ళాము, ఇక న్యాయాలయానికి వచ్చాము అని. న్యాయాలయం, విద్యాలయం, దేవాలయం, ఆరోగ్యాలయం అన్నీ ఆలయాలే కదా. అంటే ఒక మంచి జరగాలని మనం అక్కడికి వెళ్తూ ఉంటాం. అలాగే ఇక్కడ న్యాయాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అందరికీ మంచి జరగాలి అని కోరుకోవాలి. ఆర్మూర్ పట్టణంలో ఆషాఢ మాస ఆదివారం సందర్భంగా ఊర పండగను ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు 6 పంతల రైతులు సర్వసమాజ్ ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుండే సర్వ సమాజ్ 6 పంతల రైతులు మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా నల్లపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. నల్లపోచమ్మ ఆలయంలో సైతం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ అధ్యక్షుడు కొట్టాల సుమన్, రైతు నాయకులు కలిగోట గంగాధర్లు మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాలు కురిసి పంటలు పండాలని, గ్రామ దేవతలకు ఆషాఢ మాసంలో ఊర పండుగను నిర్వహించడం జరుగుతుందని, గ్రామ దేవతల ఆశీస్సులు గ్రామస్తులపై ఉండాలని తరతరాలుగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ప్రతినిధులు, 6 పంతల రైతులు, గ్రామస్తులు తదితరులున్నారు. కంపల్సరీ ఊర వంటలు చేస్తామని మేము ప్రతి ఒక్కసారి 12 సంవత్సరాల కోసం చేస్తున్నాం.
ప్రతి ఒక్కరం కూడా అందరూ కూడా ఇంటిల్లి పాదు పిల్లలందరూ కూడా ఈరోజు గత 2 రోజుల నుంచి కూడా కష్టపడుతూ ఉన్నారు. ప్రతి నూతనంగా ఈ విగ్రహాలను తయారు చేయడం వారికి నగలు చేయడం కూడా విశ్వబ్రహ్మాలు కూడా గత వారం నుంచి చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా మా సర్వసమాజ తరఫున రైతు సంఘాల తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పెద్దలు కోరినట్టుగానే ఏ మాత్రం కూడా తక్కువ లేకుండా దేవతలకు అన్ని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఇట్లాంటి అవకాశం మాకు లభించినందుకు మా పూర్వీకులు మాకు కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఏదైతే దేవుళ్ళను కోరుకున్నామో పాడి పంట మరియు పంటలు కానివ్వండి, రైతులు కానివ్వండి, మిగతా వ్యాపారాలు కానివ్వండి అన్నీ కూడా అభివృద్ధి చెంది దినదినానికి అభివృద్ధి చెంది అందరికీ సుఖ సంతోషాలు ఉన్న విధంగా ఆ అమ్మవారు చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మవార్లు అందరూ కూడా మాపై ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో మేరు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు, మేరు కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాజంలు హాజరయ్యారు. అనంతరం ముఖ్య అతిథులు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ లహరి మాట్లాడుతూ మేరు కులస్తుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మేరు కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని, మేరు సంఘం సభ్యులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తిరుమల, మేరు సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు తదితరులున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మేరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, వైస్ చైర్మన్లను నియమించడం జరిగింది. ఇది మేరు కులస్తుల విజయమే. మేరు కులస్తులు అంత ఐక్యంగా ఉండి సాధించిన విజయం. మీరు కులస్తులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలని నేను కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. నూతనంగా ఎన్నికైన అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. విజయవంతంగా ముగించినారు. ఈ సమావేశంలో నూతనంగా ఏర్పడ్డ ఆర్మూర్ పట్టణ మేరు కమిటీ సభ్యులందరూ నిజామాబాద్ జిల్లా కమిటీ వారిచే ప్రమాణ స్వీకారం చేయించినారు. అందులో అందరూ కార్యవర్గము ఎంతో ఉత్సాహంతో ప్రమాణం చేసినారు. ఇన్ని రోజులు చేసిన ప్రగతే కాక భవిష్యత్తులో కూడా అదేవిధంగా అందరి కుల బాంధవుల సహకారంతో మన సంఘాభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకువెళ్తామని అందరి ముందట అందరూ ఎంతో ఉత్సాహంగా గొంతెత్తి నినదించినారు. కావున ఈ సమావేశానికి హాజరైనటువంటి మండల ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు, మరి రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ పట్టణ మేరు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ భైరవగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు సురేష్, నవీన్ తదితరులున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో విషాదం నెలకొంది. బ్యాక్ వాటర్లో సరదాగా గడిపేందుకు వచ్చిన 5 యువకుల్లో 4 గల్లంతయ్యారు. నిజామాబాద్కు చెందిన 5 యువకులతో ఓ బృందం ఆదివారం ఉదయం బ్యాక్ వాటర్ పరిసరాల్లో సరదాగా గడిపేందుకు వచ్చింది. యువకులంతా నీళ్లలో స్నానానికి దిగిన అనంతరం 4 యువకులు గుంతల్లో మునిగి గల్లంతయ్యారు. గల్లంతైన 4లో 2 మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. మిగతా 2 కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే సిఐ జాన్ రెడ్డి, ముప్కాల్ ఎస్ఐ కిరణ్ కుమార్, మెండోరా సుహాసిని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లక్ష్మీ కెనాల్ పంప్ హౌస్ దగ్గర ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. 3 పిల్లలు, 3 యూత్ అండ్ ఒక బాబు, అర్హాన్ అనే బాబు, అజీం, అమ్ము అతను, ఇంకా వీళ్ళందరూ ఇక్కడ సైట్ సీయింగ్ అని వచ్చి పంప్ హౌస్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే దాంట్లో
బ్యాలెన్స్ నీళ్ళల్లో పడి మునిగిపోయారు. ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి తర్వాత ఒకరిని కాపాడడం అనే దాంట్లో ప్రయత్నంలో అందరూ మునిగిపోయారు. దాంట్లో ఇప్పటిదాకా లోకల్ ఫిషర్మెన్, లోకల్ పీపుల్ సపోర్ట్తో, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ సపోర్ట్తో 3 బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక బాడీ కూడా తీయాలి. అయితే రాత్రి అవడం వల్ల ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ కావట్లేదు. రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి బ్యాక్ వాటర్స్ కానీ ఇవన్నీ చూడడానికి వస్తారు, మంచిది, మీరు నేచర్ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. కానీ ఈత ఇవన్నీ రావు. అట్లాంటప్పుడు మన యొక్క జాగ్రత్త, మన యొక్క భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరున్నా ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఈ మొత్తం ఇంత పెద్ద ఏరియాలో వచ్చేసి ఈత రాకుండా నీళ్ళల్లో దూకడం కానీ, నీళ్ళలో చేయడం వల్ల, లేదంటే ఈ సెల్ఫీలు మోజు కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీళ్లు పెట్టడానికి కానీ ఈ మోజులో వచ్చి రావడము, ఇటువంటి లేనిపోని కష్టాలు చేసుకోవడం ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు. సో ప్రజలందరికీ, యువకులకి, అందరికీ నా విజ్ఞప్తి, నేచర్ని చూద్దాము, ఎంజాయ్ చేద్దామని వచ్చిన మంచిదే. కానీ మీ యొక్క జాగ్రత్త, మీ యొక్క జాగ్రత్తల గురించి కూడా ఆలోచించాలి. ఈ మోజులో పడి మీకు స్విమ్మింగ్ రాకపోయినా నదిలో దిగడం, లేదంటే బాగులో దిగడం, ఇట్లా బ్యాక్ వాటర్స్ దిగి మీ ప్రాణాలని మీద తీసుకురాకండి. థ్యాంక్ యూ. జై హింద్. భీమ్గల్ శివార్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జిల్లా జడ్జి భరతలక్ష్మి తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అలాగే ఆలయ చరిత్ర, క్షేత్ర విశిష్టతలను న్యాయమూర్తులకు వివరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ విద్యార్థి యువత విజయమని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్, జిల్లా నాయకులు ముత్తెన్న, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాంలు మాట్లాడుతూ మోడీ, అమిత్ షా ప్రభుత్వానికి విద్యార్థుల ఉద్యమం తగిన బుద్ధి చెప్పిందన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీని ఖండిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమం విజయం సాధించిందని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల విజయమన్నారు. రైతులు విద్యార్థుల జోలికి వస్తే తగిన బుద్ధి చెబుతారని మోడీ ప్రభుత్వానికి మరొకసారి విద్యార్థులు తెలియజేశారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇటువంటి ఘటనలు కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు తదితరులు ఉన్నారు. కొట్టడమే కాదు, బాషుబాయి లాఠీ చార్జీ అయినా ఒక బాల్ని కింద కొడితే ఎంత పైకి ఎగురుతుందో ఆ రకంగా ఉద్యమం చేసింది. ఏది ఏమైనా ఈ మోడీకి రైతాంగం కర్రుగాల్చి వాత పెట్టిన తర్వాత తిరిగి విద్యార్థి లోకం, జంజీ యువత సరైన జవాబు చెప్పింది. భవిష్యత్తులో సైతం ఈ ప్రపంచానికి, ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతాంగాన్ని, అట్లాగే కార్పొరేట్ కంపెనీలను దోచిపెట్టి మోడీ సర్కార్కు ఖచ్చితంగా కాల్చి ముందుకు పోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ విజయాన్ని సాధించింది మొట్టమొదటిసారి మోడీ వచ్చిన తర్వాత రైతాంగం మొట్టమొదటిసారి విజయం సాధించారు. 13 నెలల పోరాటం చేసి రెండోసారి ఇప్పుడు విద్యార్థి యోజనలే సాధించారు. ఇప్పటికైనా మోడీ బుద్ధి తెచ్చుకో, నీ ఇష్టం వచ్చినట్లు నాటకాలు చేస్తామంటే ప్రజలు తిప్పి కొడతారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ విద్యార్థి యువకులందరికీ కూడా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత తరఫున విప్లవ జయజయలు జరుగుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరిస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి టీటీడీ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములై తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి పరిసరాలు పరిశుభ్రంగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ఛార్జ్ లాలయ్య నాయక్, యోగా మాస్టర్ భూమయ్య, స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు నిషాద్, గణేష్, సుమన్, రమేష్, ఎల్లయ్య, శ్యామ్ సుందర్, రాహుల్, గోవర్ధన్, కృషివర్ధన్ తదితరులున్నారు. ఈ వారం 1 గంట అనే నినాదంతో మేము పరిశుభ్రమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మేము మా సభ్యులందరం కూడా గంట అనే సబ్జెక్టు మీద ఏదో ఒక చెట్లు చెదారము, పిచ్చి మొక్కలు తొలగించడము, మళ్ళీ ఎక్కడైతే ఈ ట్యాంకులలో గత కొన్ని రోజుల నుంచి అట్లాగే నిల్వ చేసిన నీళ్ళ వల్ల అపరిశుభ్రత, దానివల్ల ఈగలు దోమలు రావడం జరుగుతున్నది. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందనే ఉద్దేశంతో మా సభ్యులందరం కూడా ఏదో ఒక ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మా ఆర్మూర్ అంతా కూడా ఇప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలనే దృక్పథంతో మేము ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం నెలకొల్పి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మాకు ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇలాగే మా యొక్క కార్యక్రమాలను ముందు కూడా నిర్వహిస్తూ శుభ్రం చేయాలని ఈ ఆర్మూరు స్వచ్ఛంద జర్నలిస్ట్ కాలనీ ఆర్మూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుంకశీల్ గారి యొక్క మరి ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నందుకు మరి వారికి కూడా ధన్యవాదాలు. మరి ముంగడ కూడా అక్కడ వాటర్ ఆగినాయి, ఇక్కడ కార్లు ఉంటాయి. ఈ కార్లను కూడా మున్సిపాలిటీ వారు ఒక ఇంకుడు గుంత మాదిరిగా తీసి ఆ వాటర్ అంతా స్టోర్ అవుతాయి. ఇక్కడ చుట్టూ ప్రాంతాలు ఉన్నటువంటి బోర్లకు కొంచెం వాటర్ ఇంకేటటువంటి ప్రపోజల్ ఉంటుందని నేను ఈ దోమలు కూడా ఉన్నాయి అక్కడ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమం ముందుకు ఇలాగే సాగి ప్రతి ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, రకరకాల ఇలాంటి దేవస్థానం సంస్థానాలు కావచ్చు, ఇవన్నిటినీ శుభ్రపరచడంలో మా వంతు మేము మహాత్మా స్వచ్ఛంద సంస్థ తరఫున ఇలాగే సేవలు అందిస్తామని ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో 171వ వారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం క్రమం తప్పకుండా 171 వారాలుగా కాలనీ వాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. శ్రీరామ్ సాగర్ గ్రామంలోని శ్రీ పోచమ్మ ఆలయంలో 2వ బోనం సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో ఆలయానికి చేరుకున్న భక్తులు తమ మొక్కులు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకపోకలతో సందడిగా మారగా భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మహిళలు, యువతులు కుటుంబ సమేతంగా వచ్చి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జూలై 25న కలెక్టర్ గ్రౌండ్లో ప్రారంభమైన ఈషా గ్రామోత్సవాల వాలీబాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాలీబాల్ జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. వర్షం కురుస్తున్నప్పటికీ క్రీడాకారులు ఆటను ఆపకుండా కొనసాగించి నిజమైన క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పారు. తీవ్ర పోటీ మధ్య కమర్పల్లి జట్టు వరుసగా 3వసారి విజేతగా నిలిచి ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. విజేతలకు డివైఎస్ఓ పవన్ కుమార్ మరియు వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశం చేతుల మీదుగా 10,000 నగదు బహుమతి అందజేశారు. అంతేకాకుండా విజేత జట్టు సభ్యులకు హైదరాబాద్ వాలీబాల్ బ్లాక్ హక్స్ సంస్థ జెర్సీలను స్పాన్సర్ చేసింది. ఈ విజయంతో కమ్మర్పల్లి జట్టు ఆగస్టు 9న కరీంనగర్లో జరిగే డివిజనల్ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. అనంతరం సెప్టెంబర్ 6, 2026న కోయంబత్తూరులోని ఆదియోగి సన్నిధిలో జరిగే గ్రాండ్ ఫైనల్స్తో తలపడనుంది.
నందిపేట మండలం ఖంటం గ్రామంలో ఆదివారం నాడు తుంగిని నుండి గోదావరి నీళ్లు తీసుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ప్రతి ఏడాది తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇలా చేయడం ఆనవాయితీగా వస్తుందని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు మంచిగా పండాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని ఇలా చేస్తామని అన్నారు. పల్లెలకు ప్రకృతితో మంచి సంబంధాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయినాథ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. భీమ్గల్ మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రారంభించిన తెలంగాణ హైకోర్టు జడ్జిలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో విషాదం. నిజామాబాద్ ఆటోనగర్కు చెందిన 4 యువకులు గల్లంతు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్ పట్టణంలో ఆషాఢ మాస ఆదివారం సందర్భంగా ఘనంగా ఊర పండగ. ఆర్మూర్ పట్టణంలో మేరు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు, మేరు కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాజం. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.